నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేనండి. ఒకసారి గట్టిగా. ఈ నెల ప్రభు మనతో చేసిన వాగ్దానం, ప్రమాణం ఈరోజు ఉదయకాలం కూడా మనం విన్నాం. హోరేబులో ఆయన ఏం చేస్తాడట? వాగ్దానము చేస్తాడు. చెప్పండి, హోరేబులో ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మీతో ప్రభు చేస్తున్న వాగ్దానం, ప్రామిస్. ఇదొక ప్రమాణం, ఇదొక నిబంధన. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు. భయంకరమైన పరిస్థితులు, సమస్యలు, ఎదురింపులు, అవమానాలు, నిందలు, కష్టాలు, రోగాలు, వ్యాధులు, బలహీనతలు, ఇవన్నీ కూడా నీకు కలిగినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు మొరపెట్టుము. చెప్పండి అందరు కూడా, నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఈ మొదటి దినం ప్రభు నీతో చేస్తున్న ప్రమాణం ఏంటంటే, నేను నిన్ను విడిపించబోతున్నాను. ఆపత్కాలము నుండి నేను నిన్ను విడిపించబోతున్నాను. నీ కుడి చేతులు పైకి తామే చెప్తారా? నీ సమస్యల నుండి నేను విడిపించబోతున్నాను. నీ రోగము నుండి నిన్ను విడిపించబోతున్నాను. నీ పరిస్థితుల నుండి విడిపించబోతున్నాను. నీ కలుగుతున్న వేదన నుండి నిన్ను విడిపించబోతున్నాను. నీ కలుగుతున్న బాధ నుండి నిన్ను విడిపించబోతున్నాను. విడిపించిన తర్వాత అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలలో మనమందరము ఆయనను మహిమపరచబోతున్నాము, ఆయనను ఘనపరచబోతున్నాము, ఆయనను స్తుతించబోతున్నాము, ఆయనను ఆరాధించబోతున్నాము. అట్టి విడుదల దేవుడు మనకు దయచేయును గాక. రైట్. ఇప్పుడు ఆయన విడిపించాలి అని అంటే ఏమేమి చెయ్యాలో నేను కొన్ని విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనములోని చివరి మాట నేనే చదువుతాను. చివరి మాట, నేను వారిని విడువక ఈ కార్యములో చేయగును. ఇటు చూడండి, యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను వారిని విడువక కార్యములు. ఆమేన్ అన్నాడు ఒకసారి గట్టిగా. ఇది ప్రభు ఈ రోజు నీతో చెప్తున్న మాట. నేను విడిచిపెట్టను, నేను నీకు కార్యాలు చేయబోతున్నాను. ఆయన విడువని దేవుడిగా నీ జీవితంలో కార్యము చేయనుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ మొదటి దినమే ఆపత్కాలములో ఉన్న నీ జీవితంలో విడువక నా దేవుడు కార్యములు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో కార్యాలు చేయబోతున్నాడు. చెప్పలామేనని. నీ పిల్లల జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. నీ సంఘములో కార్యాలు చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో కార్యాలు చేయబోతున్నాడు. నీ ఉద్యోగంలో కార్యాలు చేయబోతున్నాడు. కార్యము చెయ్యాలి అంటే అక్కడ రాసిన మాట ఏంటంటే, నేను విడువక. ఏమన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నేను. నా వైపు చూడండి. ఆయన మళ్ళీ విడువక ఏం చేస్తాడట కదా? ఇప్పుడు ఆయన విడవకుండా ఉండాలంటే ఇటు నా వైపు చూడండి. ఈ చెయ్యి ఎవరికి ఇచ్చేయాలి? అంతే కదా? ఈ చెయ్యి నువ్వు ఆయనకి ఇవ్వగలిగితే ఆయన చెయ్యి పట్టుకొని ఏం చేస్తాడు? విడిచిపెట్టాడు. నీవు చేయకుండా కార్యము చేయమనంటే ఆయన ఎలా చేస్తాడండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చెయ్యి ఎలాంటిదో చెప్పనా? ఈ చెయ్యి ఎలాంటిదని అంటే,
కొందరికి సహాయం చేస్తుంది, కొందరి కడుపు నింపుతుంది, కొందరికి చేయూతనిస్తుంది, కొందరిని గుంటలు కూడా